Jungle. వేదిక ఆలోచించండి చెప్పాలంటే చంద్రుడికి గురు పోస్తూ చూపించినట్టే స్నేహ సంబంధం దాదాపు 30 సంవత్సరాలు ఆయన ప్రోగ్రెస్ ప్రతి విషయంలో చూస్తాను. ఇందాక కవిని చూడగానే నా మనసులో చదువుకునే భావాలని ఒక పద్యంలో వినిపిస్తున్నాను. మీ జీవితం గురించి పుస్తకాన్ని చదవాలా పడండి, మీ జీవితం గురించి పుస్తకాన్ని చదవాలా పడండి, చూడలేదే మేమందరం ఎలా ఎదుర్కొన్నావో ఆ కళని, సార్థకం చేసుకున్నావు నీవు కన్న కళని, అందించావు మాకందరికి ఎవరికి అందరి కళని, నేర్పించి నీవు నేర్పిన కళని ఉండలే నీ పేషెన్స్ నీకు చేసింది, అందుకున్నావు మమ్మల్ని నీవు వచ్చిన వరని, అందుకే ఉంచారు కీర్తి కిరీటం నీ కళ. నీ పేరులో ఉంది వేరు, చేసావు సత్యని 10,000. నీ పేరులో ఉంది వేరు, చేసావు సత్యని 10,000. నీకున్న ఈ సమయంలో నీతో పాటు పాలు పంచుకోవడమే మా జన్మ ఒకసారి. నీపై ఆయురారోగ్యాలు కురవాలి పడండి, స్నేహ హార్దాలు మరువాలి మనని. మెడికల్ ఫీల్డ్కి ఒక దూతగా వచ్చారు. డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి అంత ఈజీగా చేసేది కాదు. ఒక అబ్దుల్ కలాం దగ్గర చూశాను, అబ్దుల్ కలాం తర్వాత ఇంకొక అబ్దుల్ కలాం ఇక్కడ కనిపిస్తున్నారు. 2 మాటలు తమిళ தமிழர் என்பவன் நேராக நிற்பான், தமிழுக்காக நடப்பான், அவன்தான் தமிழ் என்று சொல்லுவாங்க. ஆனால் பழனியில் இருக்கும் பழனிவேல் இங்கே வந்து ஹைதராபாத்தில் கால் வைத்திருக்கிறார் என்றால் அவர் பெரிய வேல். இங்கே நாட்ட போகிறார், இங்கும் நடக்க போது நல்ல நல்ல காரியங்களும் வைத்தியம். இவர் வைத்திய நாராயணன், சாதாரண வைத்திய நாராயணன் என்று சொல்லுவார். வைத்திய நாராயணன் அவர்களை நான் தமிழ்ச்சங்கத்தின் சார்பாக வாழ்த்துகிறேன். எனது தாய் தமிழ்ச்சங்கத்தில் மாதவிலதா அவர்கள் இருக்கிறார், அவரை கூட நான் வருகிறேன் என்று சொல்கிறேன். సార్ మీ గురించి సార్ మంచి వాకులు మీ ద్వారా చెప్తుంది. అంతేలాగా మీరు సార్ వారి అభిమానులైన వైద్యులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సమాజందరికీ నమస్కారం. పుస్తకం తెలుగులోకి అనువదించారు కాబట్టి నా ముందున్నది తెలుగువారే కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడతాను. పదవేలు గారికి కొంత అర్థం కాకపోవచ్చు, కానీ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనం ఎలా ఇబ్బంది పడుతుంటామో మామూలుగా అలాంటి ఇబ్బందినే వాళ్ళు కూడా పడుతుంటారు. కొంత వరకు పడతారు స్వర్గం వస్త్రంతో. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం, మనం మాతృభాషలో మాట్లాడడానికి సొంత ప్రజలు ఉన్నప్పుడు కూడా మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఒక సందర్భోచితమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు బాధ్యులైన ప్రొఫెసర్ డాక్టర్ పల్లెవేలు గారి జీవిత చరిత్ర ఆయన సాహసంగా ముగ్గురిగా దాని పతాక శీర్షిక కూడా చూడండి. ఇంగ్లీష్లో గట్స్ అని పెట్టారు, తెలుగులో సాహసమే ముగ్గురిగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. సందర్భోచితం ఎందుకు అన్నానంటే
డాక్టర్ పల్లెవేలు గారు కేవలం తన యొక్క వృత్తిలో వైద్యుడిగా శస్త్ర చికిత్సల్లో ప్రఖ్యాతిగా వ్యక్తిగా ఆ వైద్యుడిగా మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకోకుండా తాను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఎంతోమంది వైద్య విద్యార్థులకు జూనియర్ విద్యార్థులకు ఆయన దాన్ని బోధిస్తున్నారు, అందజేస్తున్నారు. ఎంతో సందర్భోచితమైందని చెప్పని నేను చెప్పాను. ఆయన ఒక మంచి ఇవాళ అనేక మంది యువకులు వైద్య నిపుణులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ప్రజాసేవ అనురక్తి అండర్స్టాండింగ్ మస్ట్ రీడ్ బుక్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. అందుకని ఈ పుస్తకాన్ని అందరూ యువ వైద్య విద్యార్థులు వైద్యులు అందరూ కూడా తప్పనిసరిగా చదవాలి, చదువుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పల్లెవేలు గారి యొక్క జీవితం ఎందుకు ఈ పుస్తకం చదవాలంటే స్ఫూర్తిగా మొదలు మన జీవితం వృత్తిలో నైపుణ్యం సాధించడమే కాకుండా 10 మందికి ఉపయోగపడే వారి పుస్తకం చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. పుస్తకాన్ని గురించి వివరంగా చెప్పడం చక్కగా అందువల్ల ఆభరణి కోరుకున్నాను. నేను కేవలం వారిని గురించి మాత్రమే వైద్య వృత్తిని గురించి శ్రీ పల్లెవేలు గారు నాకు ముందుగా తెలుసు, వారు తెలుసు, వారి శ్రీమతి తెలుసు, వారి వైద్యశాల గురించి, వారి నేపథ్యాల గురించి తర్వాత చెన్నైలో వారు ఏర్పాటు చేసినట్టు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేనే every aspect in his life is really inspired. అందుకే చదవాలని చెప్పి నేను అందరికీ కోరుతూ ఉన్నాను. ఆయన పాటించి ఈ పుస్తకాన్ని తన జీవిత చరిత్రను మోసకొచ్చినట్టుగా మనకి మన ముందు పెట్టడం అవుతుందో చాలా గొప్ప విషయం. ఇది అమేజింగ్ జాయ్. సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి చెందిన తర్వాత కొంతమంది తమ కుటుంబాన్ని దాని గురించి ఎక్కువగా నేపథ్యము, తన కుటుంబ నేపథ్యము, వాళ్ళకున్న అలవాట్లు లేదా దురవలు, వాళ్ళ తండ్రి గారి గురించి కూడా ఆయన వివరించారు. వాస్తవిక జనానికి చెప్పాలి అనే ఉద్దేశం దాంట్లో స్పష్టంగా మనకు కనబడుతుంది. క్షామ పరిస్థితులు వస్తే కూలి సరిగా దేశానికి వెళ్ళి అక్కడ తాను కూడా కొంతకాలం కూలి తమ బిడ్డను చదివించాలనే తపన స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తన కన్న తల్లిని, జన్మభూమిని, గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు. వృత్తిరీత్యా
ఇంగ్లీషులో చదువుకోవాలనుకున్నప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను వీధి బడి చదువుతున్నాను, మాతృభాష చదువుకున్నాను, 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్నాను. ఈ దేశంలో ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ ఆయన కాన్వెంట్ మొహం కూడా చూడలేదు. ఈ దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమణ గారు ఆయన స్వయంగా రాశారు, నేను మాతృభాష చదువుకున్నాను. ఎంత ప్రపంచ సర్జరీని చేసి ప్రపంచ దేశాలలో పల్లెవేరు గారు కూడా మాతృభాష అంటే ఇంగ్లీష్ భాషలో చిన్నప్పుడు చదువుకోవాలంటే 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి భాషను నేర్చుకోవాలి ఇంగ్లీష్ని, 2 భావాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రసంగంలో ప్రతి దగ్గర నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఎందుకంటే ఆంక్ష తెచ్చుకోవాలి. సంతోషం కలిగించే విషయం ఏంటంటే మనం చదువు ఫ్రాన్స్ ఆ దేశాల్లో వైద్య శాస్త్రం, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా వాళ్ళ భాషలో other time, afterwards any other time. That is my solution. In Tamil Nadu, okay, so Tamil Nadu from student checkers are that is my proposition. No imposition, no opposition, that's my proposition. That's your position. And చెప్పండి, ఎందుకంటే మనం ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. కానీ ముందు అమ్మ భాష నేర్చుకోవాలి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, నాడు బడిలో, అమ్మ ఒడిలో నుంచి తర్వాత ఉన్నత స్థానాలకు, శిఖరాలకు ఎదగాలంటే హిందీ జాతీయ స్థాయిలో, ఇంగ్లీష్ ఇంకా ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు అనేది నా సలహా. ఈ దక్షిణ శస్త్రచికిత్స విధానాన్ని పరిచయం చేయడమే కాకుండా ఆవిష్కరణ చేసి వాటిని ప్రపంచానికి పరిచయం చేసే మన్నలు పొందినట్టు యొక్క పల్లెవేరు గారిని వైద్య రంగంలో లాప్రోస్కోపిక్ విధానం మార్పులు తీసుకొచ్చిందో మనందరికీ అంటే పొట్ట మొత్తం పోయాలి, బాగా పోయాల్సిన పరిస్థితి. 5 గంటల వరకు సమయం కూడా పట్టేది. ఒక్కోసారి వెళ్తామా, పైకి కూడా వెళ్తామేమో అని చెప్పారు. బంధువులు కూడా అట్లా భయపడుతుండేవాడు. ఇవాళ భయాలు లేవు. మాత్రమే దృష్టి పెట్టకుండా ఇంకా పైకి వెళ్ళి కొత్త విషయాలు కనుక్కొని ప్రజలకు మార్గదర్శనం చేయడానికి కావాల్సిన మార్గాలు ఆయన అనుసరించాడు. దానికి ప్రధాన కారణం మన భారతీయ తాత్విక చిత్రంలో ఉండే షేర్ అండ్ కేర్ ఈ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తుంటారు. నువ్వు పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకోవాలి. పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మిగులుతుందని నేను చెప్తుంటాను. పెంచుకోవాలి, సంపదను పెంచుకోవాలి, దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అండ్ షేరింగ్ విత్ అదర్స్, దాన్ని ప్రాక్టికల్గా చూపించేట వ్యక్తి ప్రతి ఉదాహరణ మనకి అలాగే శరీర జమ్ ఆసుపత్రిని ప్రారంభించి ఈ అధునాతన తీసుకురావడంతో అది ఎంతో అభినందనమైన విషయం. ఎంతో పవిత్రమైనది.
medicine, education, there should be treated as a mission. Should not expect commission or do any revision or give any revision or give any revision. There should be passion to serve the people. He had that passion. That's why he is recognized worldwide everywhere because of the passion. Passion to serve the people. Passion to serve the humanity. Not only Mother MRI, అవసరం ఉన్న లేకపోయినా ఒక స్కాన్, అవసరం లేకపోయినా పరీక్షలు ఇవన్నీ రాస్తున్నారు. ఇలాంటి అనుమానం జరుగుతుంది. ఇది మన కోసం రాస్తున్నారా లేదా వాళ్ళ కోసం ఎవరైతే పరికరాలు అందిస్తారో వాళ్ళ కోసం ఇలాంటి అనుమానం వస్తుంది. దీన్ని తొలగించాం. వైద్య రంగంలో భావంతో ఒక సేవా భావంతో కార్యక్రమంగా చూడాలా. చౌకగా పేదలకు డాక్టర్ పల్లెవేలు గారు పెద్దలుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడే అది మనం వాళ్ళ జీవితంలోకి తీసుకోవచ్చు. వైద్యం అందుబాటులో ఉండాలి. పట్టణాలకు మాత్రమే బయటపోకూడదు. స్టార్ హాస్పిటల్ అని అవన్నీ పట్టణాల్లో ఏర్పడతాయి. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాలకు రూరల్ ఏరియా కూడా ఎందుకంటే ఇప్పటికి కూడా 58% పైగా ప్రజలు గ్రామీణ దాంతో పాటు జీవన శైలి పైన వైద్యులు ప్రజలను చైతన్యపరచాల్సింది. మనం ఈ రోజున చూస్తున్నాం కొత్త కొత్త వారిని ఎక్కువ పడుతున్నారు. దానికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి జనానికి తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు కూడా పౌష్టిక ఆహారం ఈ పిజ్జాలు ఈ బర్గర్లు ఆ దేశంలో వాళ్ళ వాతావరణానికి పనికొస్తాయి. మార్పులు వచ్చి ఆ మార్పులు మంచి కోసం కాకుండా మనకేదో తాత్కాలిక సరదా కనిపించ వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మనం మన యొక్క కుటుంబాలను వైద్యులు ముందు ఎడ్యుకేట్ చేయాలని అవసరం ఎంతో ఉంది. ఈ పాశ్చాత్య అలవాట్లు పాశ్చాత్య ఆహార అలవాట్లు మనకి సరిపడవు. తాజాగా వండిన వంటలు తినాలి అనే విషయాన్ని డాక్టర్లు కూడా చెప్పాల్సిన డాక్టర్ పేషెంట్తో కొంత టైం స్పెండ్ చేయాలి. కనుక్కొని మాట్లాడాలి, ప్రేమతో పలకరించాలి, విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత వైద్యం వాళ్ళకి ఏమన్న విషయం కూడా తీసుకెళ్ళారు. జీవితంలో అనేక మంది అనేక సంవత్సరాల నాయకులు ఇది పాత రోజుల్లో డాక్టర్ చాలాసేపు ముందు రిపోర్ట్ ఆ రిపోర్ట్ పుస్తకానికి సపోర్ట్ లేదు. Sir.
Because villages sometimes they go, one fellow went out, I was put in that 8th standard in a different boys' place. That boy's name also happened to be the same Palnevu, but his father's name is different my name. So I studied here, got a TC, went to another school, 9th. Imagine that teacher is not there, today I cannot stand before you. And second, during MBBS, I cannot think beyond MBBS. MBBS itself for my background is something beyond. Village people are supporting it. At the end of, during MBBS, my professor surgery looked at me, Palnevalu, you look good for surgery. I know your background. Try somewhere for MS. You will become a good surgeon. That's why he motivated me. Then I got gold medals in surgery and many awards and finally MBBS. Then MBBS seat okay. Then MS difficult, no, but merit I got it. But some of the other patients are suffering more, no proper treatment going. Cancer surgeon, and cancer means esophagus liver, it becomes a cancer. Even after joining MS, that process guided me, and I became one of the best in MS. Later, MCH came, first center only invited me to join. Nowhere in Delhi, Bombay, anywhere in MCH, first in India, then I was invited by your spiritual country. And I'm a farmer, so I have to do something for my village people. Second thing also, people had so much faith. Delhi, Bangalore, Calcutta, Chennai, no laparoscope. Bombay, once again, I started Coimbatore. Coimbatore is not that big place, no? But people had so much faith. Not only Coimbatore, Tamil Nadu, Andhra, Bangalore, Delhi, anywhere big problem, they come to Coimbatore support. I also wanted to take chance to go across. So I decided to teach, take it to across the country, and there Sastri, Suresh, and every one of them they were supported. I did on an international congress at Hyderabad way back in 2007, and there were 1,750 surgeons registered attending it. And my visit to Hyderabad is not rare. They consider next to my Coimbatore, Hyderabad is very calls me your hometown. So doctors supported me and promoting the where 15,000 surgeons are part of members in the all. Indian surgeon made it affordable cost, making the treatment cheap, affordable to all kinds. We don't look at the rich, high cost, everybody calls, but we take it a high cost. Affordable Teachers Day, want to celebrate. I did not find any other way. This is the best book. This book, and many people read already. Can be commented. Is it translated book?